హలో ఎవ్రీబడి, నేను స్వాతి. నా ఛానల్ స్టైల్ విత్ ప్యాషన్లో మీ అందరికీ స్వాగతం. ఈ ఒక్క వీడియో నేను తెలుగులో వాయిస్ ఓవర్ చేస్తున్నాను మా తెలుగు సబ్స్క్రైబర్స్ కోసం, వాళ్ళకి ఇంకా మంచిగా అర్థం అవ్వాలనేసి. సో ఈ కప్ వచ్చి దీన్ని మెన్సూరియల్ కప్ అంటారు. ఇది మీరు శానిటరీ నాప్కిన్స్ బదులు వాడచ్చు. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా ఈజీ టు యూజ్ అనమాట. ఈ కప్పు నేను ఆన్లైన్లో కొన్నాను 300 రూపీస్కి. ఆఫర్లో కొన్నాను కాబట్టి 300కి వచ్చింది, అదర్వైజ్ 1000 రూపీస్ ఉంది అప్పుడు. సో దీని గురించి నేను డీటెయిల్గా మీకు ఇప్పుడు చెప్తాను, దీన్ని ఎలా యూజ్ చేయాలో ఏంటి అని, ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. సో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను దీని ప్యాకింగ్ ఎలా ఉంది. ఇది ఇలాంటి ప్యాకింగ్లో వస్తుంది, డిఫరెంట్ బ్రాండ్స్కి డిఫరెంట్ టైప్లో ఉంటుంది. ఇంకా ఇది 4000 to 5000 రేంజ్ వరకు కూడా ఉంది. ఇది సేమ్ మెటీరియల్, అంటే మెటీరియల్లో డిఫరెన్స్ వస్తూ ఉంటాయి. ఓపెన్ చేసాక ఇది కొంచెం ఇలా కనిపిస్తుంది. సో ఇది 3 సైజెస్లో అవైలబుల్ ఉంటుంది మనకి, స్మాల్, మీడియం అండ్ లార్జ్. స్మాల్ వచ్చి టీనేజర్స్ వాళ్ళకి, మీడియం వచ్చి ఎవరైతే కొంచెం లావుగా కొంచెం పొడుగ్గా ఉంటారో వాళ్ళకి, లార్జ్ వచ్చి ఎవరైతే బేబీ బర్త్ చేశారో వాళ్ళేమో లార్జ్ వాడాలి. సో నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మీరు పర్చేస్ చేసుకోవాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఎలా వాడచ్చు నేను అది కూడా చెప్తాను ఇప్పుడు మీకు. సో ఇది పెట్టుకునేటప్పుడు ఇది ఇంత పెద్దగా కనిపిస్తుంది, మీకు ఎలా పెట్టాలో అని చాలా డౌట్స్ ఉండొచ్చు. సో దీన్ని కొన్ని రకాలుగా ఫోల్డ్ చేసిన తర్వాత మీరు ఇన్సర్ట్ చేయాలి అండర్నీత్. సో దీన్ని ఎలా దీని షేప్స్ ఎలా మనం చేయాలి అది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో రాయండి, నేను క్లారిఫై చేస్తాను మీ డౌట్స్. ఇది వచ్చి మీకు 12 hours ప్రొటెక్షన్ ఇస్తుంది. 12 hours అంటే మీరు మధ్యలో కూడా మీరు రిమూవ్ చేసి వాష్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇది వాడినప్పుడు మీరు నాప్కిన్స్ వాడక్కర్లేదు, ఇది ఒకటే చాలు. మీకు ఇంకో క్వశ్చన్ ఉంటుంది, ఇది సఫిషియెంటా కాదా? ఇది చాలా సఫిషియెంట్ అండి. నాప్కిన్స్ మీద మీకు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ఇది అలా కాదు. అంత ఎవరికి కూడా మెన్సురేషన్ అవ్వదు, ఏకంగా ఫ్లో అయిపోయేలాగా. సో ఈ మెటీరియల్ చూడండి చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మీకు ఏ రకంగా కూడా పెయిన్ ఇవ్వదు, ఏ రకంగా కూడా అన్కంఫర్టబుల్గా ఉండదు. ఇది వచ్చి థర్మోప్లాస్టిక్ మెటీరియల్ అంటారు దీన్ని, రబ్బర్ టైప్ కూడా అనొచ్చు. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయండి, సిలికాన్లో కూడా వస్తాయి, ఇంకా రకరకాలుగా వస్తాయి. మీరు ఒకసారి వాడి చూస్తే, మీరు దీన్ని ఒకసారి అలవాటు అయితే కనుక మీరు ఎప్పుడూ కూడా శానిటరీ నాప్కిన్స్ జోలికి అసలు వెళ్ళరు. సో ఇంకా దీంతో పాటు వాయిస్ ఓవర్ చేస్తుంటే ఎలా అయితే వెళ్తుందో అలా చేయాలి కాబట్టి నేను ఏదైతే గుర్తొస్తున్నాయో అవన్నీ చెప్తున్నాను. ఇంకా చాలామంది డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది హెవీ బ్లీడింగ్ వాళ్ళు కూడా ఈజీగా వాడచ్చు. ఒకవేళ మీకు బ్లడ్ క్లాట్స్ లేకపోతే మీరు ఈజీగా వాడచ్చు. క్లాటింగ్ ఉంటే కొంచెం కష్టం అండి. క్లాటింగ్ అయితే కనుక మీరు శానిటరీ నాప్కిన్స్ కూడా మీకు అంత యూస్ఫుల్ కావండి. సో మీరు ఇది హెవీ బ్లీడింగ్ అయినా వాడచ్చు, ఎనీ టైప్గా వాడచ్చు అనమాట. సో ఇది 12 hours ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి మీరు ఇది 12 hours వరకు వెయిట్ చేయక్కర్లేదు, మీరు మధ్యలో కూడా మీరు తీసి వాష్ చేసుకోవచ్చు. సో దీని ఒక షేప్స్ నేను చెప్తాను. దీనికి 2 షేప్స్ మీరు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇన్సర్ట్ చేయాలి, డైరెక్ట్ ఇన్సర్ట్ చేస్తే వెళ్ళదు. దీన్ని సి షేప్ అంటారు, యూ షేప్ అంటారు, ఇంకా వి షేప్ కూడా అనొచ్చు మీరు. సో ఈ రకంగా మీరు ఫోల్డ్ చేసిన తర్వాత మీరు ఇన్సర్ట్ చేయాలి లోపలికి. సో ఇప్పుడు లోపలికి ఇన్సర్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇనిషియల్గా ఒకటేమో సి షేప్ నేను చెప్పింది, ఇంకోటేమో ఇది పుష్ డౌన్ షేప్ అంటారండి దీన్ని. ఇక్కడ పైనుంచి కొంచెం షేప్ పుష్ చేస్తే ఇలా వస్తుంది చూడండి. ఇంకా సైడ్ నుంచి కొంచెం ఇలా పాయింటెడ్గా కనిపిస్తుంది. ఇది మోర్ కన్వీనియంట్ అండి సి షేప్ కన్నా. సో నేనైతే ఎక్కువగా ఇదే యూస్ చేస్తాను. ఇప్పుడు ఇన్సర్ట్ చేసినప్పుడు మీరు స్ట్రైట్గా ఇన్సర్ట్ చేయకూడదండి, ఎందుకంటే మన సర్విక్స్ ఏరియా కొంచెం స్లాంటెడ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా స్లోప్గా మీరు ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఇలా ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వకపోతే
లీక్ అయిపోద్దండి, మెన్సురేషన్ టైంలో లీక్ అయిపోద్ది. సో మనం ఇది అష్యూర్ చేసుకోవాలి ఇది ప్రాపర్గా ఓపెన్ అయిందా లేదా. సో దాని గురించి ఏంటంటే టెక్నిక్స్, మీరు ఎప్పుడైతే ఒకవేళ సి షేప్లో ఫోల్డ్ చేస్తున్నారనుకోండి, ఇక్కడ మీకు చూడండి ఇది స్మూత్గా లేకుండా కొంచెం మధ్యలో ఒక చిన్న లూప్ లాగా వస్తుంది. ఆ లూప్ ఉందంటే కనుక ఇది ప్రాపర్గా ఫోల్డ్ ఓపెన్ అవ్వలేదని లోపలికి వెళ్ళిన తర్వాత మీరేం చేయాలంటే అప్పుడు మీరు కింద నుంచి కొంచెం గిల్లాలండి, పించ్ చేయాలి. అప్పుడు ఇది ఆటోమేటిక్ ఓపెన్ అయిపోద్ది. ఒకవేళ మీరు సి షేప్ కాకుండా ఈ షేప్ చేస్తున్నారు, పుష్ డౌన్ షేప్ చేస్తున్నప్పుడు ఇది ఏదైతే పాయింటెడ్గా ఉందో అది మీకు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. అప్పుడు కూడా మీరు కొంచెం కింద నుంచి గిచ్చడం అంటే గట్టిగా కాదు, జస్ట్ కొంచెం ఇలా పుష్ చేస్తే అది ఓపెన్ అయిపోద్ది. ఒకవేళ ఈ రెండు అయిన తర్వాత కూడా మీకు డౌట్ ఉంటే వెదర్ ఇది ఓపెన్ అయిందా లేదా అన్నప్పుడు మీరు కొంచెం కింద ఇలా పట్టుకొని పించ్ చేసి మీరు కొంచెం అప్ అండ్ డౌన్ మూమెంట్ ఇస్తే అది ఓపెన్ అయిపోద్ది. ఒకవేళ అన్నీ అయిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే ఇది సరిగ్గా అయిందా లేదా, మీరు ఇలా కదిలించినప్పుడు ఒకవేళ అది కదలలేదంటే కనుక అది ప్రాపర్గా ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ ఎలాగవుతుంది, ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మీ సర్విక్స్ లోపల గోడలకి కరెక్ట్గా అటాచ్ అయిపోయి మీ యూట్రస్కి టచ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏదైతే మీకు మెన్సురేషన్ అవుతుంది ఎవ్రీథింగ్ గెట్స్ కలెక్టెడ్ ఇన్ టు దాట్. సో ఇప్పుడు ఇది కలెక్ట్ అయిన తర్వాత కింద మీకు ఒక టేల్ కనిపిస్తుంది. అది టేల్ ఏంటంటే ఆప్షనల్ అనమాట. ఉమెన్ టు ఉమెన్ అందరికీ సర్విక్స్ ఏరియా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి చిన్నగా ఉంటుంది, కొంతమందికి పెద్దగా ఉంటుంది. సో చిన్నగా ఉన్న వాళ్ళు ఈ టేల్ని కొంచెం కట్ చేసేయచ్చు, మరీ పైనుంచి కట్ చేయకూడదు, లేకపోతే అదే చిరిగిపోద్ది. సో చిన్న సర్విక్స్ ఏరియా వాళ్ళు కట్ చేసి నార్మల్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కొంచెం సర్విక్స్ ఏరియా లార్జ్ ఉన్న వాళ్ళు అది అలాగే ఉంచేసి మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సర్విక్స్ ఏరియా లార్జ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకవేళ మీరు ఇన్సర్ట్ చేసిన తర్వాత కొంచెం లోపలగా ఉంటే మీరు ప్యానిక్ ఏం చేయక్కర్లేదండి. మనం బేబీ పుష్ చేసేటప్పుడు ఎలా పుష్ చేస్తాం అలా కొంచెం పుష్ చేస్తే కొంచెం ఆటోమేటిక్లీ ఇది కిందగా వచ్చేస్తుంది. మరి అంత గట్టిగా పుష్ చేయక్కర్లేదు, కొంచెం చేస్తే కిందకు వచ్చేస్తే మీరు ఇది కింద నుంచి ఇలా పట్టుకొని లాగొచ్చు. ఇప్పుడు లాగడం అంటే సడన్గా లాగకూడదు, మీరు తీసేటప్పుడు కూడా దీన్ని తీసే టెక్నిక్ కూడా ఒకటి ఉంది. కింద నుంచి మీరు ఇలా గిచ్చాలి దీన్ని, అప్పుడు ఎయిర్ వచ్చి బయటికి వెళ్ళిపోతుంది, ఇంకా అప్పుడు నెమ్మదిగా కిందకి తీసేసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా మీకు కొంచెం ఇబ్బందిగా అయితే కనుక మీరు ఏ షేప్లో అయితే ఇన్సర్ట్ చేస్తారో నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ అదే షేప్ రావక్కర్లేదు, కొంచెం కింద ఇలా పుష్ చేసి కొంచెం ఒక ఫింగర్తో లోపలికి దాన్ని తోసి ఇప్పుడు వీడియోలో నేను చూపించినట్టుగా చూడండి ఇట్లాగా కొంచెం చేసి మీరు కిందకి తీసేయచ్చు. ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా కన్వీనియంట్ అండి. మీరు హెయిర్కి రబ్బర్ బ్యాండ్ ఎలా పెట్టుకుంటారో అంతకన్నా ఈజీగా ఉంటుందండి ఇది. సో ఇది వచ్చి ఇన్సర్ట్ చేసేది ఇంకా బయటికి తీసే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఇది మనం ఎప్పుడెప్పుడు తీయాలి ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా 12 hours ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి మీరు 12 hours లోపు కూడా మీరు తీయొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు టాయిలెట్కి వెళ్ళినప్పుడల్లా తీయక్కర్లేదు, అది మీ ఇష్టం, మీరు తీయాలంటే తీయొచ్చు లేకపోతే లేదు. ఇంకోటి ఏంటంటే టాయిలెట్కి వెళ్ళే దారి ఇంకా మెన్సురేషన్ దారి రెండు వేరు ఉంటాయి కాబట్టి మీకు దీనివల్ల ఏమీ ఆటంకం అనేది ఉండదు. ఇంకోటి నేనైతే జనరలీ వెనెవర్ ఐ గో టు వాష్రూమ్ నేను ఒకసారి తీసేసి వాష్ చేసి రిన్స్ చేసి మామూలుగా ఇన్సర్ట్ చేసేస్తాను. సో అది చాలా కన్వీనియంట్. మీరు దీన్ని వెయిట్ చేయక్కర్లేదు ఫుల్ అయిందా లేదా అని ఎదురు చూడక్కర్లేదు. మీరు టాయిలెట్ ఎప్పుడైతే వెళ్తారో ఎనీహౌ మీరు వాష్ చేసుకుంటారో అప్పుడు దీన్ని కూడా ఒకసారి తీసి వాష్ చేసేసుకుంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఇది మీరు అస్తమానం కొనక్కర్లేదు, ఒకసారి కొంటే చాలండి, మీకు లైఫ్ టైం పనికొస్తుంది ఇది. సో ఇది మీరు వాడినప్పుడల్లా మంత్లీ ఒకసారి స్టెరిలైజ్ చేయాలి. అంటే దాన్ని వేడి నీళ్ళు ఒక 10 నిమిషాలు బాయిల్ చేయాలి. తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది రబ్బర్ కాబట్టి అండ్ వెజైనాలో పెడుతున్నాం, వెజైనా ఈజ్ నాట్ అ స్టెరిలైజ్ ఆర్గన్. సో అందుకని మనము ఇది స్టెరిలైజ్ చేయాలి. చాలామందికి ఇది చూస్తే చాలామంది క్వశ్చన్స్ నేను ఆల్రెడీ హిందీలో పోస్ట్ చేశాను కాబట్టి చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఇది పెయిన్ఫుల్లా కాదా అంటే అసలు పెయిన్ఫుల్ కాదండి. అసలు ఓన్లీ ఏంటంటే మనం ఏదన్నా కొత్త నేర్చుకున్నప్పుడు ఏదైనా కొత్త వస్తువు అలవాటు చేసుకున్నప్పుడు మనం కొంచెం నేర్చుకునేటప్పుడు కొంచెం టైం పడుతుంది. ఎలాగైతే మనం ఎవరన్నా ఇంటికి వెళ్తే కొత్త ఇంటికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా మనకు తొందరగా నిద్ర పట్టదు.
కొన్ని రోజులు అలవాటు అయితేనే మనకి నిద్ర పడుతుంది. అలాగే ఇదండి, మనం కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు కూడా స్టార్టింగ్లో మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలవాటైతే అదే బాగున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇదండి, సో ఇది యూస్ చేస్తే మీకు స్టార్టింగ్లో మీరు ప్రాపర్గా నేర్చుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది. దీని గురించి చాలామందికి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేశానండి. ఎందుకంటే నేను నా సరౌండింగ్లో కానీ ఎక్కడ కూడా దీని గురించి వాడినట్టు ఎవరితోనూ వినలేదు కాబట్టి ఈ ఒక్క న్యూస్ని అందరికీ స్ప్రెడ్ చేద్దామని నా ఉద్దేశం. ఇది ఏమీ కూడా అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు, జస్ట్ మీ అందరికీ కొంచెం హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను. ఇంకోటి, నేను జెంట్స్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరికైతే దీని గురించి తెలుస్తుంది వాళ్ళ వైఫ్స్ కోసం ఖచ్చితంగా తెచ్చివ్వండి. ఎందుకంటే మెన్సురేషన్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది, క్రాంపింగ్ అండ్ ఆల్ దాట్. అది కొంచెం ఈజీ అయిపోతుంది. సో మెన్సురేషన్లో అందరికీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదర్ దెన్ దిస్ థింగ్ మెన్సురేషన్, లైక్ కొంతమందికి కడుపు నొప్పి వస్తుంది, కొంతమందికి నడుము నొప్పి వస్తుంది. అదైతే రెగ్యులర్ అండి, మీరు ఇది వాడండి లేకపోతే ఏదైనా వాడండి, అది రాక తప్పదు. కానీ ఇది వాడితే మీకు మెన్సురేషన్ అవుతుందని ఫీలింగే ఉండదండి. సో నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఇలాగే మంచి మంచి వీడియోలు తెస్తూ ఉంటాను నా ఛానల్లో. ఇది నేను తెలుగులో వాయిస్ ఓవర్ చేశాను. మీకు తెలుగు వాయిస్ ఓవర్ ఎలాగనిపించింది నాకు ఖచ్చితంగా చెప్పండి. నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.